నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దైవం కోసం ఎందుకు అన్వేషణ? దైవం కోసం ఎక్కడెక్కడో వెతకి ఎక్కడెక్కడో తిరిగి వృధా ప్రయాస పడనేలా? దైవం సర్వాంతర్యామి, నిజమే. ఆ అంతర్యాలలో నువ్వు కూడా భాగమే. కాబట్టి దైవం నీలో ఉన్నాడు. నిష్కల్మషమైన హృదయంతో అంతర్వీక్షణతో నీలోకి నువ్వు తొంగి చూడు. దైవం సాక్షాత్కారమవుతుంది. నిన్ను నువ్వు తెలుసుకోవడమే అసలైన దైవ దర్శనం అంటూ దైవ పరమార్థాన్ని, మానవీయ విలువల్ని ఆవిష్కరించిన కారణ జన్ముడు, దత్తాంశ సంభూతుడు షిరిడీ సాయిబాబా. ఆ షిరిడీ సాయినాథుడు ప్రతిష్ఠితమైన ఎన్నో మందిరాల్ని ఈ కార్యక్రమంలో ప్రతి గురువారం తిలకిస్తున్నాం. ఆ పరంపరలోనే ప్రకాశం జిల్లాలోని కరవది గ్రామంలో నెలకొన్న షిరిడీ సాయి మందిర విశేషాల్ని ఇప్పుడు తిలకిద్దాం. సాయిబాబా ఆధ్యాత్మికతను మానవ ధార్మికతతో జోడించిన అవధూత షిరిడీ సాయినాథుడు. సామాన్యునిగా జీవించి అసామాన్యమైన ప్రభావాన్ని భక్తులపై చూపిన దయా సింధువు సాయిబాబా. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కరవది గ్రామంలో ఉన్న సాయిబాబా మందిరం సాయి భక్తుల పాలిట ఆధ్యాత్మిక ధామంగా విలసిల్లుతోంది. ఇదం గేహే పురాతనం భగవాన్ పాదస్పర్శంచ పవిత్రం శ్రీకరం భవేత్ ఆలయం భువనాలయం ఆలయం భువనాలయం. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు అతి సమీపంలో ఉన్న గ్రామం కరవది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. రైల్వే స్టేషన్ సమీపంలోనే ఉన్న షిరిడీ సాయిబాబా మందిరం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సువిశాల ప్రాంగణంలో ఉన్న సాయి మందిరం ఆహ్లాదకర వాతావరణ నేపథ్యంగా అలరారుతోంది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ. 2004వ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఈ మందిరానికి శంకుస్థాపన గావించారు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. బంగారు బొట్లు అనే సాయి భక్తుడు ఈ మందిరానికి కావలసిన స్థలాన్ని ఉచితంగా సమర్పించాడు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ. 2006వ సంవత్సరంలో జూన్ 1వ తేదీన మందిరంలో సాయి విగ్రహాన్ని ప్రతిష్ఠాపన చేశారు. మనసే హారతి షిరిడి శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి పాహి మాం జయగణవోయి సాయిరాం. మనసే హారతి షిరిడి శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి పాహి మాం జయగణవోయి సాయిరాం. మందిరంపై సంప్రదాయ సాయి మందిరాల రీతిలోనే స్తూపాకార గోపురం గోచరమవుతుంది. శాంతికి ప్రాకారం ప్రేమకు శ్రీ. గోపురం త్రికలశయుక్తంగా ఉంది. ప్రతి వ్యక్తికి గుణత్రయాలు తప్పనిసరి అని ఇందులోని ఆంతర్యం. పైన ఉన్న ఏకకలశం సాయి ప్రవచించిన
సబ్కా మాలిక్ ఏక్ హై అనే ఏకేశ్వరోపాసనకు తగినట్టుగా ఉంటుంది. అవలోకించి చూస్తే సాయి మందిరంలో ఉన్న ప్రతి అంశంలో అర్థం, పరమార్థాలు ఉంటాయి. సాయిబాబా కరవది గ్రామంలో సాయినాథుడు సచ్చిదానందమూర్తిగా దర్శనమిస్తూ భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. సదా నింబవృక్షస్య మూలాధివాస సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుణ్ కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ప్రధాన మంటపంలో సాయి ప్రధాన విగ్రహం చిన్మయ చిదానందమయంగా జీవకళతో అలరారుతుంది. సాయి దివ్య రూపం జ్ఞానకాంతి దీపం సాయి భవ్య నామం సర్వ పుణ్యధామం సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం జ్ఞానకాంతి సర్వాలంకృతంగా సమస్త సౌందర్యం పోతపోసిన చందంగా సాయి విగ్రహం సమ్మోహనకరంగా భాసిల్లుతుంది. సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం సాయి అలంకార విశేషం నేపథ్యంగా ఎన్నో అంశాల్ని ప్రస్తావించుకోవచ్చు. సాయి తన జీవితంలో ఏనాడు అలంకారాలకు, ఆడంబరాలకు ప్రాధాన్యతనివ్వలేదు. నిరాడంబర జీవితాన్ని ఆయన తన జీవన పర్యంతం గడిపారు. బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యమే మిన్నా అని సాయి సదా చాటి చెప్పారు. అలాంటి సాయిని భక్తులు తమ ఆత్మానందం కోసం సర్వాలంకృతంగా కనువిందుగా తీర్చిదిద్దుకుంటున్నారు. శ్రీ సాయి చరితం చిదానంద భరితం చిదానంద భరితం రజత కిరీటధారి అయి బంతులు, చేమంతుల మాలికల్ని ధరించి పట్టు వస్త్రాలతో, గులాబీల గుబాళింపులతో సాయి సుందర బంధురంగా అలరారుతున్నాడు. సాయి భవ్య నామం సర్వ పుణ్యధామం సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం ప్రతి కార్తీక మాసంలో మా గుళ్ళో నమ్మక చమకాలతోటి 11 రుద్రాలతోటి నెల రోజుల కార్యక్రమాలు జరుగుతాయి, అభిషేకాలు జరుగుతాయి. ప్రతి కార్తీక మాసంలో దసరా పండుగ రోజు స్వామివారి సమాధి ఉత్సవం జరుగుతుంది. ముక్కోడి కార్యక్రమం రోజు కూడా ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది స్వామివారికి. శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి సాయి జయ జయ సాయి షిరిడి సాయి జయ జయ సాయి షిరిడి సాయి శరణం శరణం గురు సాయి
సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం సాయి దివ్య చరణం భాగీరథి సమానం సాయి దివ్య చరణం భాగీరథి సమానం సాయి దివ్య నామం అవతారక మంత్రం శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి మందిరం నెలకొన్న కరవది గ్రామం విలక్షణ నామంతో అలరారుతోంది. కరవది అని ఈ గ్రామానికి పేరు రావడంలో ఆంతర్యం ఉంది. త్రేతాయుగంలో ఖరాసురుణ్ణి శ్రీరాముడు ఈ ప్రాంతంలో వధించాడని చెబుతారు. కరవద జరిగిన ప్రదేశం కాబట్టి కాలక్రమంలో ఇది కరవది అయ్యిందంటారు. సాయి ప్రధాన విగ్రహం ముంగిట సాయి మరో చిన్న విగ్రహం ఉంది. ఈ సూక్ష్మ విగ్రహానికి ప్రతినిత్యం విశేషించి ప్రతి గురువారం వివిధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహిస్తారు. శుద్ధోదకం, గోక్షీరం, విభూతి, తేనె, చక్కెర, ఫలోదకం, హరిద్రోరకాలతో అభిషేక వేడుకను నయన మనోహరంగా జరుపుతారు. సుప్రభాత సేవ అనంతరం అభిషేక వేడుకను నయన మనోహరంగా నిర్వహిస్తారు. సాయినాథని మంగళమూర్తికి అభిషేకం మధురాభిషేకం అభిషేకం మధురాభిషేకం. కరవది సాయిబాబా మందిరంలో నిత్య పూజాది కైంకర్యాలు సంప్రదాయ రీతిగా కొనసాగుతాయి. ప్రతినిత్యం సుప్రభాత సేవతో మొదలుకొని సేజ్ హారతి వరకు పలు ఆరాధనలు భక్తుల జయజయ ధ్వానాల మధ్యన కొనసాగుతాయి. ప్రతి గురువారం ఇక్కడ విశేషమైన రీతిలో సాయి పూజా స్రవంతి పరిఢవిల్లుతుంది. కాకడా హారతి, మధ్యాహ్న హారతి, ధూప్ హారతి, సేజ్ హారతుల్ని బాబాకు సమర్పిస్తారు. ఈ హారతుల సమయ మధ్యకాలంలో పలు విధాలలో అర్చనలు, ఆరాధనలు, భజనలు, సత్సంగాలు కొనసాగుతాయి. ప్రతినిత్యం బాబా దర్శనానికి భక్తులు మందిర ప్రాంగణానికి తరలివస్తారు. అందరి లక్ష్యం ఒక్కటే, అదే సాయి దర్శనం. అందరి భావన ఒక్కటే, అదే సాయి అనుగ్రహ విశేషాన్ని అందుకోవడం. అందరి ఆకాంక్ష ఒక్కటే, సాయి తమకు సదా చేదోడు వాదోడుగా ఉండడం. ఇలా భక్తులందరిలో సమ్యక్ అనుభూతి ప్రస్ఫుటమవుతుంది. నన్ను దర్శించవచ్చే నా ప్రియ ఆప్తులారా, నేను మీలో ఒకడినే, మీవాడినే, మీ కుటుంబ సభ్యున్నే. నన్ను మీలో ఒకడిగా చేసుకొని నాకు ప్రేమను అందివ్వండి, ఆప్యాయతను పంచండి. నేను మీకు దాసుడనవుతాను, మీరు పిలిస్తే పలుకుతాను అంటూ సాయి తాను భక్తులకు ఆధీనుడని చెప్పుకున్నారు. అంతటి దయాళువు, కరుణామృత సింధువు షిరిడీ సాయిబాబా. హారతి గురుదేవా, నీ పదముల సేవ, ఇహ పరముల త్రోవ, భవజలనిధి నావ, మహానుభావ. హారతి గురుదేవా.
రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరి శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే కందరశ్యామలం మందరోద్ధారకం ఇందిరా మందిరం నందనందనం భజే కరవది సాయిబాబా మందిరంలో ఉపాలయాలున్నాయి. ఉపాలయాలలో వినాయకుడు, దత్తాత్రేయుడు పూజలందుకుంటారు. సాయి మందిరాలలో వినాయకుడి మందిరం తప్పకుండా ఉంటుంది. సాయి దర్శనానికి ముందే తప్పకుండా గణేశుని దర్శించాలి. సాయి దర్శనానంతరమే దత్తాత్రేయుణ్ణి దర్శించుకోవాలి. సాయి మందిరంలో పాటించే సంప్రదాయాలలో ఇది ఖచ్చితంగా పాటించాలి. కరవది సాయి మందిరంలో ప్రత్యేక మందిరంలో సర్వాభీష్టప్రద సిద్ధి వినాయక స్వామి కొలువుదీరి ఉన్నాడు. మరోవైపు దత్తాత్రేయ స్వామి మందిరముంది. అత్రి అనసూయలకు కారణజన్ముడిగా ఆవిష్కారమైన దత్తాత్రేయుడి ఆరాధనం వల్ల కలియుగంలో భక్తులకు చిత్తశాంతి లభిస్తుంది, కుటుంబ సౌఖ్యం సిద్ధిస్తుంది. గోమాతలో సమస్త దేవతలు కొలువుదీరి ఉంటారని ప్రతీతి. ఒక్క గోవుని పూజిస్తే చాలు ముక్కోటి దేవతల్ని పూజించినట్టే. అలాంటి గోమాతను భక్తులు ఈ మందిర ప్రాంగణంలో ప్రత్యేకంగా పూజించుకుంటారు. సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ 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 సాయి రామ్ సాయి రామ్. ప్రతి గురువారం సాయి చిత్రపటాన్ని పూల పల్లకీలో ఉంచి మందిర ప్రాంగణంలో ఊరేగిస్తారు. अल्लाह मालिक है, अल्लाह मालिक है, अल्लाह मालिक है, अल्लाह मालिक है. साई पलिकिन मंत्रमिदि भगवान भला करेगा. सर्वमताल सारमिदि, सर्वमताल सारमिदि. साई 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 राम, साई 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 राम. ఈ మందిరంలో విశేష సందర్భంలో కోలాట వేడుకను నిర్వహిస్తారు. జానపద కళారూపమైన కోలాటానికి ఒంగోలు జిల్లా పెట్టింది పేరు. సాయినామ సంకీర్తనలతో పాఠశాల విద్యార్థులు లయబద్ధంగా సంప్రదాయ రీతిలో ప్రదర్శించే కోలాట విన్యాసం వీణుల విందుగా చూడముచ్చటగా కొలువుదీరుతుంది. జానపద కళారూపాలను సాయి అమితంగా ఇష్టపడేవారు. షిరిడీలో సాయి జీవించి ఉన్నంత కాలం జానపద కళాకారుల్ని సమాదరించేవారు. అలాంటి కళాసాయి ముంగిట విద్యార్థులు లయాన్వీతంగా ప్రదర్శించే కోలాట సంబరం కడు రమణీయం, కడు కమనీయం. ఒంగోలు నుంచి రోడ్డు రైలు మార్గం ద్వారా కరవదికి సులభంగా చేరుకోవచ్చు. రైల్వే స్టేషన్ సమీపంలోనే ఉన్న షిరిడీ సాయిబాబా మందిరం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సమర్థ సద్గురువు సాయికి మనం సాష్టాంగ నమస్కారం చేసి భక్తి శ్రద్ధలతో ఆశ్రయించాలి. మన మనసుల్ని అటూనిటూ సంచారం చేయకుండా జాగ్రత్త పడాలి. సాయి తప్ప మన మనసుల్లో వేరే భావాలకు చోటివ్వకూడదని సంకల్పించుకోవాలి. మన సంకల్పాలు సాకారం కావాలని ఆశిస్తూ మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.